సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గర్భిణి బాలింత ఎంత ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. మామూలు సమయాల్లో ఎలా ఉన్నా గర్భం దాల్చగానే ఇంట్లో వాళ్ళందరి ఫోకస్ ఆమె మీదే. ఇది తిను అది వద్దు అంటూ సవాలక్ష సలహాలు సూచనలు. పాలిచ్చే సమయంలోనూ ఇదే వరుస. ఇద్దరికీ సరిపడా ఆహారం తినాలి అంటారు. ఇది కరెక్టేనా? తింటే ఎంత తినాలి? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణులకి బాలింతలకి అదనపు పోషకాలు తప్పనిసరి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు అంటే 270 రోజులు, ఆ తర్వాత బిడ్డకి 2వ ఏడాది నిండే వరకు అంటే 730 రోజులు తల్లి పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఆ ఆహారమే బిడ్డ శారీరక మానసిక పెరుగుదల, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది. అలా ఉన్న పిల్లలు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం, ఎత్తు తక్కువగా ఉండటం, పెద్దయ్యాక మధుమేహం, బీపీలతో పాటు గుండె, జీవక్రియా వ్యాధులకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఈ సమయంలో తల్లికి సమతులాహారం తప్పనిసరి. సాధారణ బరువున్న వాళ్ళు సుమారు 10 నుంచి 12 కిలోల వరకు బరువు పెరగొచ్చు. 2 నుంచి 3వ త్రైమాసికం వరకు గర్భిణికి రోజువారీ ఆహారంలో 350 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. ఆహారంలో 8 నుండి 18 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. పాలిచ్చేటప్పుడైతే మొదటి 6 నెలల్లో రోజువారీ ఆహారంలో 600 క్యాలరీలు, 13.6 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. 6 నుండి 12 నెలల మధ్యలో 520 క్యాలరీలు, 10.6 గ్రాముల ప్రోటీన్ ఉండాలి. సమతులాహారం కోసం రకరకాల ముడిధాన్యాలు, మొలకెత్తిన పెసలు, శనగలు, ప్రోబయోటిక్ ఆహారం, పాలు, గుడ్లు, మాంసం, కూరగాయలు, పండ్లు సమృద్ధిగా తీసుకోవాలి. ఖనిజాలు, విటమిన్ల కోసం బీన్స్, డ్రై ఫ్రూట్స్ మంచి వనరులు. ఆకుకూరలు, చిక్కుళ్ళు, నట్స్, కాలేయం, ఫోలిక్ ఆమ్లానికి మంచి వనరులు. వీటితో పాటు మొదటి త్రైమాసికంలో 0.5 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ తీసుకోవడం మేలు. మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, ఎండిన పండ్లలో ఐరన్ ఎక్కువ. జామ, పైనాపిల్, సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికం. వీటి వల్ల ఐరన్ శోషణ కూడా బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఆకుకూరలు, పప్పు లేదా గుడ్లు దైనందిన ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. ఈ సమయంలో సూక్ష్మ పోషకాలు కీలకమే. గర్భం దాల్చిన తొలి 28 రోజుల్లో తీసుకునే ఫోలిక్ ఆమ్లం బిడ్డలో నాడీ లోపాలు తలెత్తకుండా చేయడంతో పాటు తల్లిలో రక్తహీనతను తగ్గిస్తుంది. రక్త కణాల నిర్మాణానికి తల్లికి బిడ్డకు ఐరన్ కూడా అదనంగా కావాలి. ఐరన్ లోపిస్తే తల్లికి ప్రాణాపాయ పరిస్థితి, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం వంటివి చోటు చేసుకుంటాయి. దంతాలు, ఎముకల నిర్మాణానికి విటమిన్ డి, కాల్షియం అవసరం. ఇవి సమృద్ధిగా అందితే భవిష్యత్తులో తల్లికి ఆస్టియోపోరోసిస్ సమస్య తలెత్తదు. విటమిన్ ఏ, ఐడిన్లు శిశువు మెదడు, శారీరక పెరుగుదలకి తోడ్పడతాయి. వీటితో పాటు B12, సి తగు పాళ్లలో అవసరమవుతాయి. కాబట్టి ఆహారంతో పాటు వైద్యుల సూచనల మేరకు గర్భంతో ఉన్నప్పుడే కాదు, చనుపాలు ఇచ్చేటప్పుడు కూడా ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు వాడాలి. రోజుకు 2 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోకూడదు. టీ, కాఫీలు ఐరన్ శోషణకు అడ్డుపడతాయి. పీచు ఎక్కువ ఉన్న కూరగాయలు తీసుకోవాలి. 1000 క్యాలరీల ఆహారంలో 25 గ్రాముల పీచు ఉండాలి. నిల్వ ఉన్నవి, శుభ్రత లోపించినవి తీసుకోకూడదు. అధిక చక్కెర, ఉప్పు ఉన్నవి పిండం పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. భోజనానికి ముందు లేదా భోజన సమయంలో సప్లిమెంట్లను తీసుకోరాదు. ఈరోజు మనం గర్భిణి బాలింత ఎంత ఆహారం తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం
మర్చిపోకండి.